పరలోకమందున్న మా తండ్రి, మీకే ఆరాధన. దివ్యవాక్కురూపా యేసుక్రీస్తు ప్రభు, మీకే ఆరాధన. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభవచనము తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే విషయం తల్లి మరియమ్మ గారు, ద మదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలామంది క్రైస్తవ సంఘాలు, ముఖ్యంగా ప్రొటెస్టెంట్ సహోదరి సహోదరులు తల్లి మరియమ్మ గారి గురించి హేళన చేస్తూ ఆమె పవిత్ర నామాన్ని కళంకము చేస్తూ మాట్లాడుతుండగా అది విని ఎందుకు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలు తెలియక ప్రజలని అబద్ధమైనటువంటి కొన్ని విషయాలు నేర్పించి ఈ తల్లిని హేళన చేయటం అని నాకు చాలా ఆలోచనలు కలిగినాయి. అందుకే ఈ వచన సందేశంలో ప్రజల మనసులో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు, కొన్ని లేనిపోని తల్లి మరియమ్మ గారిని గురించి భిన్నమైనటువంటి మాటలని కొంతవరకు క్లియర్ చేయటానికి, సరి అయిన అర్థాన్ని తెలియచేయటానికి నేను ఆశిస్తూ ఉన్నా. ప్రియులారా, మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రుల గౌరవం మన గౌరవం, తల్లిదండ్రుల అవమానం మన అవమానం అని నేను అనుకుంటున్నా. కాబట్టి తండ్రి అయిన దేవుడు తల్లిదండ్రులకి బైబిల్ ద్వారా, వచన గ్రంథము ద్వారా చాలా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ ప్లేస్ దేవుడు కల్పించాడు. మనం బైబిల్లో చదివితే నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం, 10 ఆజ్ఞలు మీ అందరికీ బాగా తెలుసు. అయితే ఆ 10 ఆజ్ఞలలో మొదటి 2, 3 ఆజ్ఞలు దేవుని సంబంధించిన కార్యములు. అయితే 4వ ఆజ్ఞ అంటే దేవుడి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. దేవుడి తర్వాత నెక్స్ట్ చాలా ముఖ్యమైన ఒక ప్లేస్, ఒక స్థలం తల్లిదండ్రులకి దేవుడే కల్పించారు. వాక్యం ఇలా తెలియజేస్తుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం, మీ తల్లిదండ్రులను గౌరవింపుడు, అట్లయినా మీ దేవుడైన యెహోవా మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము మీరు జీవింతురు అనే వాక్యం తెలియజేస్తుంది. రెండవదిగా మనం చదివితే సిరా గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం, పూర్ణ హృదయముతో నీ తండ్రిని గౌరవింపుము, నిన్ను కన్న తల్లి పురిటి నొప్పులను మర్చిపోవలదు. నీకు ప్రాణమిచ్చిన వారు మీ జననీ జనకులు, వారి రుణమును నువ్వు ఎట్లు తీర్చుకోగలవు అని పవిత్ర గ్రంథం అడుగుతూ ఉంది. అంటే దేవుడు తల్లిదండ్రులకు ఎంత ప్రాముఖ్యత వాక్యం ద్వారా, బైబిల్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. అయితే తల్లిని తండ్రిని గౌరవించి, సమ్మానించి, ఆదరించి జీవించటం అనేది దేవుని ప్రణాళిక. ఆయన కోరుకుంది అది మన అందరి నుంచి. కానీ కొన్ని క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి వారు బైబిల్ ఉన్నటువంటి కేవలం 3-4 వచనాలు, 3-4 పర్యాయాలు
ఒక ఆదర్శముగా, ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా ఎత్తి పట్టుకొని యేసుక్రీస్తు స్వయంగా తన తల్లిని గౌరవించలేదు, సమ్మానించలేదు, ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వలేదు. మరి ఎందుకు మనం గౌరవించాలి అని ఎత్తిపట్టి మాట్లాడుతున్నారు. ఆ 3 ఎగ్జాంపుల్స్ సహోదరి సహోదరులారా నేను ఇప్పుడు మీ ముందు చదువుతా. నెంబర్ 1, లూకా శుభవార్త 2వ అధ్యాయము 48, 49 వచనాలు. ఈ 2 వచనాలు మనం చదివితే, బాలయేసుని 3 రోజులు తల్లిదండ్రులు వెతకి చివరికి యెరూషలేము దేవాలయంలో ప్రధాన అర్చకులతో ఫరిసయ్యులతో మాట్లాడుతూ ఉండగా తల్లిదండ్రులు ఆయనని కనుగొన్నారు. అయితే బాలయేసుని యెరూషలేములో చూసిన, దేవాలయంలో చూసిన ఆయన తల్లి, కుమారా నువ్వు ఎందుకు ఈ పని చేశావు అని అడిగినప్పుడు ప్రభు ఇలా జవాబిస్తూ ఉన్నారు, ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 48, 49 వచనాలు. యేసును చూసి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా ఎందులకు ఎట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనను. మీరు నా కొరకు ఎలా వెదకితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలెనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికను. ఇది ఒక ఎగ్జాంపుల్. 3 రోజులు తల్లిదండ్రులు ఇద్దరు యేసుక్రీస్తు కోసం వెతకి దేవాలయములో ఆయన కనుగొన్న తర్వాత తల్లి అడిగిన సమాధానం, తల్లి అడిగిన క్వశ్చన్, యేసు ప్రభు ఇచ్చిన సమాధానం, అది ఎటువంటి తల్లి మీద రెస్పెక్ట్ లేకుండా యేసుక్రీస్తు మాట్లాడారని ఈ సహోదరి సహోదరులు అనుకుంటున్నారు. 2వ పర్యాయం మనం వాక్యం చూస్తే యోహాను శుభవార్త 2వ అధ్యాయము 3, 4 వచనాలలో కానాపల్లిలో వివాహ సంఘటన. అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు తల్లి మరియమ్మ యేసుక్రీస్తుని సమీపించి ఒక మాట అంటున్నారు. అయితే దానికి యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానం చూడండి. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 3, 4 వచనాలు. అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఇది 2వ ఎగ్జాంపుల్. అంటే స్త్రీ నాకేమి నీకేమి అని యేసుక్రీస్తు తల్లి మరియమ్మ గారిని చూసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆయన తన జీవిత కాలములో తల్లిని, సొంత కన్న తల్లిని గౌరవించలేదు, సమ్మానించలేదు, ఆదరించలేదు. అందుకు మాకేంటి పని, మనం ఎందుకు గౌరవించాలి అని అనుకుంటున్నారు. 3వదిగా మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 48వ వచనం. అక్కడ వాక్యం ఇలా తెలియజేస్తుంది. యేసు ఒక పర్యాయంలో, ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో వాక్యం బోధిస్తూ ఉండగా తన తల్లి సోదరులు యేసు ప్రభువుని చూడగోరిరి. వారు బయట నిలబడి ఒక సందేశాన్ని పంపించారు. ఆ సందేశాన్ని విని యేసుక్రీస్తు అక్కడ కూర్చున్న వారితో ఒక మాట అంటున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, మీరే నా తల్లి సోదరులు అని చెప్పును. ఇది 3వ పర్యాయం. అంటే తన తల్లి సోదరులు వచ్చి బయట ఆయన్ని చూడగోరి వెయిట్ చేస్తూ ఉండగా యేసుక్రీస్తు దగ్గరికి సందేశాన్ని తీసుకొచ్చిన మనిషితో ఈ మాట అంటున్నారు, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు. అంటే ఇక్కడ కూడా యేసు ప్రభు తన సొంత తల్లికి కావలసిన ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఇవ్వలేదు. కాబట్టి మనం కూడా ఇచ్చే అవసరం లేదు అని చెప్తున్నారు.
కానీ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. వాక్యం మనకి ఇలా తెలియజేస్తుంది, యేసు క్రీస్తు జీవించినటువంటి తన జీవిత కాలంలో ముఖ్యంగా 30 వయసు నుంచి 33వ వయసు వరకు 3 సంవత్సరాలు ఆయన చేసిన తండ్రి దేవుని యొక్క పని, ఆయన పరిచర్య ఆ కాలంలో యేసుక్రీస్తుని నిజంగా తన బంధువులు, సోదరులు అస్సలు అర్థం చేసుకోలేదు అని మనకు వాక్యం తెలియజేస్తుంది. మనం మార్కు శుభవార్త 3వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే బాగా క్లియర్గా అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు చేస్తున్న పనులు చూసి, ఆయన చేసిన కార్యాలు విని ఈయనకి సరి అయిన బుద్ధి లేదు, దాదాపు పిచ్చి పట్టింది, పిచ్చివాడు అట్లా అనుకుని ఆయన్ని పట్టి తన ఇంటికి తీసుకువెళ్ళిపోవటానికి వాళ్ళు వచ్చినట్లు వాక్యం తెలియజేస్తుంది. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 21వ వచనం. ఆయన ఆప్తులు ఆ విషయములను విని ఆయనకు మది చలించినది ప్రజలు పలుకుచుండచే ఆయనను అచ్చట నుంచి తీసుకుని వెళ్ళుటకు వచ్చిరి. అంటే ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, ఆయనకి మది చలించినది, ఆయనకి బుద్ధి సరిగా లేదు, ఆయనకి పిచ్చి పట్టింది. కాబట్టి ప్రజలు అలా అనుకుంటున్నారు, కాబట్టి మాట్లాడుతున్నారు, కాబట్టి అతన్ని పట్టి తీసుకువెళ్ళిపోవటానికి వాళ్ళు వచ్చినట్టు వాక్యం తెలియజేస్తుంది. కానీ నిజంగా మనకు తెలుసు, యేసుక్రీస్తు తన తండ్రి పనులచే పూర్తిగా నిమగ్నమై ఆత్మతో నడిపించబడినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు. ప్రభు తల్లిదండ్రులు, సొంత సహోదరులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఇటువంటి విషయాల గురించి ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక సందేశాన్ని తెలుపుతూ ఉన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 37 వరకు మనం చదివితే అక్కడ దేవునికి సేవ చేయటానికి సేవకులు సేవకురాలుగా మారాలని కోరుకున్న వ్యక్తులకు యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి ఒక సందేశం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 37 వరకు. నా రాక తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘంటించుటకు చేరును. తన కుటుంబమును వారే తనకు శత్రువులగుదురు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాదు. తన సిలువనెత్తుకుని నన్ను అనుసరింపనివాడు నాకు యోగుడు కాదు. ఈ 3 సందేశాలు, ఈ 3 సెంటెన్సెస్ ఒకసారి ధ్యానం చేసుకోండి ప్రియులారా. యేసుక్రీస్తు ఏమంటున్నారు? తనకంటే ఎక్కువగా తన తల్లిని, తండ్రిని, పిల్లలను, ఆస్తిపాస్తులను ప్రేమించేవాడు నాకు యోగుడు కాదు. సందేశం బాగా క్లియర్గా ఉంటుంది. యేసు క్రీస్తు కంటే, దేవుని కంటే ఎక్కువగా ఒక ప్రాముఖ్యత, ఒక ఇంపార్టెన్స్ ఏ ఒక్క వ్యక్తికి కూడా మనం ఇవ్వకూడదు అని యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. అంటే అబౌవ్ హ్యూమన్ లిమిటేషన్స్ గాడ్ ఈస్ రైసింగ్ హిమ్సెల్ఫ్ అప్. మానవ పరిమితుల కంటే ఒక్క అడుగు పైన దేవునికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారని అర్థం. అలాగే దేవునికి ఇచ్చిన ప్రాముఖ్యత వలన మనము సొంత తల్లిదండ్రుల్ని మనం గౌరవింపవద్దు, సన్మానించవద్దు, ఆదరించవద్దు అని ఎక్కడ కూడా వాక్యం మనకు తెలియజేయటం లేదు. ఎందుకంటే తల్లిదండ్రుల గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం మనం చదివితే వాక్యం ఇలా తెలియజేస్తుంది. నా నిమిత్తము గృహములను, సోదరులను కానీ సోదరులను కానీ, తల్లిని కానీ తండ్రిని కానీ బిడ్డలను కానీ భూములను కానీ త్యజించిన ప్రతివాడు 100 పొంది నిత్య జీవనకు వారసుడగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యమని ఒకసారి చూడండి. యేసుక్రీస్తు కంటే తల్లి, తండ్రి, సోదరులు, ఆస్తి, పొలం విషయం, ఇల్లు, బంగ్లా, కారు ఇది ఏది కూడా ప్రాముఖ్యత కాదు. అందరికంటే అన్నిటికంటే మిన్నగా దేవుణ్ణి మనం ప్రేమించాలి అని వాక్యం తెలియజేస్తుంది.
అయితే ఒక్కసారి మనము వీటన్నిటిని వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంబడిస్తే మనకి ఆయన ఇస్తున్నటువంటి ఒక వాగ్దానం. లూకా శుభవార్త 18వ అధ్యాయము 28వ వచనం మనం చదివితే వాక్యం ఇలా తెలియజేస్తుంది. పేతురు యేసుతో, మేము మా సమస్తమును విడిచిపెట్టి మిమ్ము అనుసరించితిమి అని పలికెను. అందుకు యేసు, దేవుని రాజ్యము నిమిత్తము ఇంటిని, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను పరిత్యజించే ప్రతివాడు ఇహలోకములో ఎన్నో రెట్ల ప్రతిఫలమును, పరలోకము నిత్య జీవమును పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఒకసారి చూడండి, యేసుక్రీస్తు కోరుకున్న ఇది. దేవుని కంటే మిన్నగా ఏ మానవుడిని, దేన్ని కూడా మనం ప్రేమించవద్దు. అయితే ఎందుకు ప్రేమించవద్దు? వాళ్ళని హేళన చేయటం కానీ, వాళ్ళని తృణీకరించటం కానీ, అవమానపరచటం కానీ అది కాదు ఆయన లక్ష్యం. ఎందుకు దేవుని కంటే ఎక్కువగా మరి ఎవరిని కూడా మనం ప్రేమింపవద్దు అని ప్రభు ఎందుకు పలుకుతున్నారంటే పిల్లారా, వివాహితుడు తన భార్యని సంతోషపెట్టడానికి ఎక్కువగా శ్రద్ధ చేస్తూ ఉంటాడు. వివాహమాడిన స్త్రీ కూడా తన భర్తను సంతోషపెట్టడానికి ఎక్కువగా సేపు తన యొక్క శ్రద్ధని ఆయన మీద ఉంచుతూ ఉంటుంది. కానీ అవివాహితుడు ఈ లోక సంబంధించిన ఎటువంటి విచారము, ఈ లోక సంబంధించిన ఎటువంటి ఆలోచనలు ఆ వ్యక్తికి లేదు కాబట్టి పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించగలుగుతారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం, మనం ధ్యానిస్తున్నటువంటి ఒక విషయం, యేసుక్రీస్తుకి తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు. జోజప్ప గారు, తల్లి మరియమ్మ గారు. అయితే 30 సంవత్సరాలు యేసుక్రీస్తు తల్లి మరియమ్మ గారికి, జోజప్ప గారి మాటలు విని వారి యొక్క క్రమశిక్షణ పాటించి తల్లిదండ్రులకు విధేయులుగా పైకి వచ్చినట్లు మనము లూకా శుభవార్త 2వ అధ్యాయము 51, 52 వచనాలు మనం చదివితే చూడండి ఎంత మంచిగా అక్కడ వాక్యం తెలియజేస్తుంది. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండును. తల్లి మరియమ్మ ఆ విషయమును అన్నీ మనస్సున పదులపరచుకొని ఉండును. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిలాషలను పొందుచుండను. నజరేతునకు తిరిగి వచ్చిన యేసుక్రీస్తు తల్లిదండ్రుల మాటలు విని వాళ్ళని సమ్మానించి, గౌరవించి, ఆదరించి 30 సంవత్సరం వరకు ఆయన నజరేతులో ఇంటి దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే ఎప్పుడైతే బాప్తిస్మ యోహానుచే బాప్తిసం పొంది యోర్దాను నది నుంచి ఆయన బయటకు వచ్చారో, దేవుని ఆత్మ అతన్ని నడిపించడం మొదలుపెట్టారో, ఆ రోజు నుంచి తల్లిదండ్రుల కంటే ప్రాముఖ్యత తండ్రి దేవుడు అతనికి అప్పచెప్పిన పని మీద ఆయన నిమగ్నమై ఉన్నారు, మునిగి ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది. అయితే 1వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు తల్లి మరియమ్మ గారికి, జోజప్ప గారికి విధేయుడ జీవించిన యేసుక్రీస్తు ఆయన బహిరంగ జీవిత కాలంలో కేవలం 3 సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఆ 3 సంవత్సరాలలో బాప్టిజం పొందిన తర్వాత తండ్రి దేవుని పనిలో మాత్రం నిమగ్నమై ఉన్నారు. అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ దేవునికి ఇచ్చే యేసుక్రీస్తు. నా విషయం చూడండి, నేను ఇంటర్మీడియట్ దాకా ఇంటి దగ్గరే ఉన్నాను. తల్లిదండ్రుల మాటలు విని వాళ్ళ క్రమశిక్షణలో నేను పెరిగాను. అయితే ఇంటర్మీడియట్ ముగించుకొని తర్వాత ఎప్పుడైతే ఒక గురువు అవ్వాలని నాకు దేవుడి ఆత్మ ప్రేరణ కలిగించారో, ఒక గురువు అవ్వాలని, దేవుని కోసం నా జీవితం పూర్తిగా సమర్పణం చేయాలని నాకు ఎప్పుడైతే ఒక కోరిక నాకు కలిగిందో, తల్లిదండ్రులను వదిలిపెట్టి, సోదరుని వదిలిపెట్టి, కేరళ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఆంధ్ర ప్రజల కోసం సేవ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ముత్తంగిలో 24 గంటల దేవుని పని మీద ఆయన కార్యములు నిమగ్నమై ఉన్నాను. ఇప్పుడు నాకు తల్లి కంటే, తండ్రి కంటే, సొంత సోదరుల కంటే, నా ఇష్టానిష్టం కంటే ఎక్కువగా దేవుని సేవ, ఆయన సంతోషపెట్టాలని, ఆయన ప్రీతి పొందాలని, ఆత్మాభిషేకం పొందాలని ప్రయత్నిస్తూ ఉన్నాం.
కాబట్టి నేను ఈ విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతున్నాను. తండ్రి విషయం మీద తండ్రి అప్పచెప్పిన ఆ బాధ్యతని శిరస వహించిన యేసుక్రీస్తు తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రాముఖ్యత ఆయన దేవునికి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఎలా చేస్తూ ఉన్నానో, ఎలా జీవిస్తూ ఉన్నానో అదే పరిస్థితి. అయితే అది గమనించి అది చూసి తల్లి మరియమ్మని హేళన చేస్తూ మాట్లాడటం ఎంత హీనకరమైన ఒక పని. నా తల్లిని ఎవరైనా అవమానపరిస్తే నేను ఊరుకోను, నాకు లోపల మండుతుంది. మీ తల్లిని మీ తండ్రిని ఎవరైనా 10 మంది హేళన చేస్తూ మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా అండి? ఒకసారి ఆలోచించండి. తల్లి మరియమ్మ గారికి ఉన్నటువంటి ఆ యొక్క ఇంపార్టెన్స్ ఒకసారి చూడండి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనం మనం చదివితే, తండ్రి దేవుడు పంపించినటువంటి గేబ్రియల్ సన్మనస్కుడు తల్లి మరియమ్మ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా చూడండి. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణులారా మీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనను. చూడండి, ఈ పవిత్ర గ్రంథం మనం మొత్తం చదివి చూస్తే, ఈ లోక చరిత్ర మనం చదివి చూస్తే, తండ్రి దేవుడు నిజంగా ఒక దేవదూతను పంపించి అనుగ్రహ పరిపూర్ణులారా మీకు శుభము అని ఏ ఒక్క స్త్రీతో కూడా పలకలేదు. తల్లి మరియమ్మ గారితో మాత్రమే ఆ సందేశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 26వ వచనం మనం చదివితే, స్త్రీలో మరణం తన కళ్ళ ముందు ఉంది, వేలాడుతూ ఉన్న యేసుక్రీస్తు తన తల్లి మీద ఉన్నటువంటి బాధ్యత, ఆ ప్రేమను అస్సలు మర్చిపోలేదు. తాను ప్రేమించిన శిష్యుడు యోహాన్ని చూసి తన సొంత తల్లిని యోహానికి అప్పగిస్తున్నారు యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు తల్లి మరియమ్మ గారికి, యోజప్ప గారికి విధేయుడై 30 సంవత్సరాల వరకు జీవించి, వాళ్ళకంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ తండ్రి దేవుని యొక్క పని మీద ఆయన నిమగ్నమై ఉండి, మరణ గడి వచ్చినప్పుడు కూడా తల్లి మరియమ్మ గారిని మర్చిపోలేదు, వదిలిపెట్టలేదు. వేరే ఎవరు లేరు కాబట్టి తన సొంత తల్లిని యోహానికి అప్పగిస్తూ ఉన్నారు. ఆ తల్లిని గౌరవించు, సమ్మానించి ఈనాడు కథోలిక త్రిసభ గత 2013 సంవత్సరాలు ఇతని యొక్క కార్యకారి ఈ సభ ద్వారా చేస్తూ ఉన్నారు. కథోలిక సభలో ఏ ఒక్క గురువు కూడా, ఏ ఒక్క విశ్వాసి కూడా, ఏ ఒక్క క్రైస్తవుడు కూడా తల్లి మరియమ్మ గారిని ఒక దేవతగా పరిగణించి పూజించటం లేదు, సమ్మానించటం లేదు, ఆదరించడం లేదు. షీ ఈస్ నాట్ ఎ గాడెసెస్. యేసుక్రీస్తుకు తల్లి కనుక గౌరవిస్తూ ఉన్నాం, సమ్మానిస్తూ ఉన్నాం. ఒక తల్లిగా భావించి, అమ్మా మా కొరకు ప్రార్థన చేయండి అని ఆ తల్లిని అడుగుతూ ఉన్నాం. కానా వివాహ పెళ్లిలో ఎట్లయితే ఆ తల్లి మరియమ్మ గారి యొక్క మధ్యస్థం ద్వారా ఆ కుటుంబ సభ్యులని అవమానం నుంచి ఆ తల్లి రక్షించారో, అలాగే ఈరోజు కూడా అమ్మా మా కొరకు ప్రార్థన చేయండి అని కేవలం అడుగుతూ ఉన్నాం. కానీ ఆమె మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుకున్నాం. కానీ తల్లి మరియమ్మ గారు ఒక దేవత కాదు. షీ ఈస్ నాట్ ఎ గాడెస్. కాబట్టి ఆ తల్లిని మీ తల్లిదండ్రులుగా గౌరవించి, సమ్మానించి మనం జీవించినప్పుడు ఈ బైబిల్ ద్వారా దేవుడు కోరుకున్న విషయాన్ని, మన తల్లిని తండ్రిని గౌరవింపగలిగినని 4వ ఆజ్ఞ నేర్పిస్తూ ఉండగా ఆ యొక్క మంచి మనసుతో మనము ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం కళ్ళలు మూసుకొని చేతులు జోడించి ప్రార్థిస్తాం. సర్వశక్తివందనపతి అయిన సర్వేశ్వరానికి స్తోత్రం. ఈరోజు ఈ శనివారం ఉదయకాల సమయం మీరు మాకు ప్రసాదించినందుకు మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించము. సొంత తల్లిదండ్రుల కంటే దేవుని ఎక్కువగా ప్రేమించే ఆ యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని ఆ తల్లిని మేము కూడా గౌరవించి, సమ్మానించి, ఆదరించడం ద్వారా యేసుక్రీస్తు తల్లి గనక ఆ తల్లిని కూడా సమ్మానించి, ఆదరించి, ఆమె ప్రార్థన సహాయం కోరుకుని జీవితాంతం వరకు ఆ తల్లికి తగిన బిడ్డలుగా జీవించే కృపను ఈ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అమ్మా, మీ ప్రార్థన సహాయమున ఈ వాక్యం వింటున్న వారందరూ, వారి కుటుంబ సభ్యులు కూడా శాంతి, సమాధానం, సంతోషముతో నజరేతులో జోజప్ప, యేసుక్రీస్తు, తల్లి మరియమ్మ గారు ముగ్గురు కలిసి జీవించినటువంటి ఆదర్శ కుటుంబ జీవితంగా
ఈ బిడ్డలందరి కుటుంబ జీవితాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి సంరక్షించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాక్కు కేంద్రం ముత్తంగిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు స్తుతి ఆరాధన జరుగుతుంది. 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సమిష్టి దివ్య పూజాబలి సమర్పించబడుతుంది. 12 గంటల నుంచి 3 గంటల వరకు సుదీర్ఘమైనటువంటి వాక్య పరిచర్య, దివ్య సప్రసాద ఆరాధన, స్వస్థతా ప్రార్థన ఇక్కడ పనిచేస్తున్న గురువులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం 6,000 నుంచి 8,000 మంది వరకు భక్తులు పాల్గొని దేవుని అద్భుత ఆశ్చర్యక్రియలు చూస్తున్నారు. కొన్ని వందల మంది సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఆదివారం ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు. ఇక్కడ దేవుడు సజీవుడు, మా జీవితంలో మేము ఊహించిన దానికంటే గొప్ప అద్భుతాలు చేశాడు అని సాక్ష్యం చెప్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది. ఈ దివ్యవాక్కు కేంద్రం ముత్తంగిలో ప్రతి నెల 2వ వారం ఇంగ్లీష్ భాషలో ధ్యాన ప్రార్థన ఉంటుంది. బుధవారం సాయంకాలం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు. అదేవిధంగా ప్రతి నెల 4వ వారం సోమవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు తెలుగు భాషలో ధ్యాన ప్రార్థన మేము నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ దివ్యవాక్కు కేంద్రం ముత్తంగి నుంచి ప్రతి నెల మాసపత్రిక తెలుగు ఇంగ్లీష్ భాషల్లో మేము విడుదల చేస్తున్నాం. తెలుగులో సజీవ వాక్కు అని, ఇంగ్లీష్ భాషలో ద లివింగ్ వర్డ్ అనే పేరుతో మ్యాగజైన్ పంపిస్తున్నాం. మీరు 100 రూపాయలు చెల్లిస్తే 12 నెలల పాటు ప్రతి నెల దేవుని వాక్యం మీ గుమ్మానికి వస్తుంది. ఎవరైతే ఈ యొక్క మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేయాలని ఇష్టపడుతున్నారో మీ పూర్తి చిరునామా మాకు పంపించి 100 రూపాయలు చెల్లిస్తే ప్రతి నెల మీ ఇంటికి మ్యాగజైన్ పంపిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి శుభవార్త ఛానల్లో ప్రతి శనివారం దేవుని వాక్యం ఇక్కడ గురువులు మీకు బోధిస్తూ ఉన్నారు. ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయాలంటే మాకు సహకరించవలసిందిగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం.